అంచనాలు ఎక్కువ రిజల్ట్స్ తక్కువ అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్లుంది మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి. ఒక కార్పొరేషన్ 2 మున్సిపాలిటీలు దక్కినా ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కించుకోవడంలో అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఈ ఫలితాన్ని సమీక్షించుకుని పరిషత్ గ్రేటర్ హైదరాబాద్ పై గురిపట్టేదలా అని ఆ పార్టీలో అంతర్మదనం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీలో అంతర్మదనానికి దారితీశాయి. గతంతో పోలిస్తే ఓట్ల శాతం పెరిగిందని సంబరపడుతున్న నేతలకు రాష్ట్ర నాయకత్వం చురకలంటించింది. కేవలం ఓట్లు పెరిగితే సరిపోదని అధికారం దక్కించుకునే సీట్లు ఎక్కడని ప్రశ్నించింది. నేతలపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జరిగిన రివ్యూ మీట్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు బాగున్నాయని కొందరు నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేయగా వాస్తవ పరిస్థితులను కళ్ల ముందు ఉంచారు. ఆశించిన ఫలితాలు రాకపోవడానికి జిల్లా అధ్యక్షుల పనితీరు, సమన్వయ లోపమే కారణమని అధిష్టానం తేల్చి చెప్పింది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీకి అధికంగా సీట్లు రాకుండా చేశాయన్నది ఆ పార్టీ చేస్తున్న ఆరోపణ. మాకు ఎవరి వల్ల నష్టం జరగట్లేదు. సీట్లు కొన్ని చోట పెరిగినాయి, కొన్ని చోట తగ్గినాయి. ఇప్పుడు మీకు చెప్పాను, ఎక్కడైతే మేము గతంలో లేము అక్కడ బాగా పెరిగినాయి. ఇప్పుడు ఇక్కడ తగ్గిన చోట కూడా ఇది ఎంపీ వల్ల ఎమ్మెల్యే వల్ల కాదు, నీ ఇంతకుముందు చదివినటువంటి ఒక పాపులేషన్ వల్ల తగ్గినాయి. మాకు వాళ్ళ ఐక్యత్వంతో మా ఓటు సీట్లు తగ్గినాయి. ఒక వ్యక్తితోని మా ఓటు తగ్గలేదు, సీట్లు తగ్గలేదు. పార్టీ నాయకత్వం నిర్వహించిన ఈ సమీక్షలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో కనీసం బూత్ కమిటీలు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంపై రామచందర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఇన్ఛార్జీలుగా వెళ్లిన వారు కొంతమంది క్షేత్రస్థాయిలో పనిచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాష్ట్ర నాయకత్వం మండిపడింది. అభ్యర్థుల ఎంపికలో తప్పిదాలు జరిగాయని, చివరి నిమిషం వరకు జాబితా పంపకుండా జాప్యం చేశారని నేతలను నిలదీశారు. జగిత్యాల జిల్లాలో విప్ జారీ చేయడంలో జరిగిన వైఫల్యం పార్టీకి తీరని నష్టం చేసిందని ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. మున్సిపల్ ఎన్నికల చేదు అనుభవాలను పక్కన పెట్టి ఇప్పుడు బీజేపీ కన్ను జీహెచ్ఎంసీపై పడింది. మున్సిపల్ లోపాలు భాగ్యనగరంలో రిపీట్ కావద్దని అధిష్టానం స్పష్టమైన సంకేతాలిచ్చింది. లోపాలను సరిదిద్దుకొని గ్యాప్లను ఫిల్ చేసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించింది. పటిష్టమైన స్థానిక నాయకత్వాన్ని తయారు చేయడం, ప్రతి గల్లీలో బూత్ కమిటీలను బలోపేతం చేయడమే ఏకైక మార్గమని దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను అమలు చేయని వారిపై వేటు తప్పదని హెచ్చరించింది. మరి ఈ సమీక్ష తర్వాతైనా కమలం నేతలు గేర్ మారుస్తారా? భాగ్యనగరంపై కాషాయ జెండా ఎగరవేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.